గచ్చిబౌలి అంజయ్ నగర్లో కుప్పకూలిన భవనం పక్కనే ఉన్న మరో బిల్డింగ్ కూల్చివేత పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం మొదలైన పనులు అర్ధరాత్రి వరకు నడవగా డిస్టర్బెన్స్ గా ఉందని స్థానికులు చెప్పడంతో ఆపేశారు. మళ్లీ సోమవారం ఉదయం మొదలుపెట్టారు. బిల్డింగ్ చుట్టూ అపార్ట్మెంట్స్, ఇతర బిల్డింగ్లు ఉండటంతో శిథిలాలు వాటి మీద పడకుండా హైడ్రా జాగ్రత్తగా కూలుస్తోంది. కూల్చివేత పనులను సోమవారం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిన బిల్డింగ్ పక్కనే మరికొన్ని భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు వారి దృష్టికి తీసుకువెళ్లడంతో పరిశీలించి అవసరమైతే వాటిని కూడా తొలగిస్తామని ప్రకటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ కొంతమేర వరద కాలువను ఆక్రమించి 20 గజాల స్థలాల్లో 7-8 అంతస్తులు కట్టడం వల్ల పటిష్టత దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. ఇక 2 అంతస్తులకే పర్మిషన్లు తీసుకొని ఆ మేరకే పిల్లర్లు, పునాదులు వేసి ఆపై 7 అంతస్తుల వరకు కట్టడంతో భవనాల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కుప్పకూలిన బిల్డింగ్ ను కడుతున్న అంజయ్య నగర్ కు చెందిన బిల్డర్ సయ్యద్ సాజిద్ దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా శంషాబాద్ వద్ద అరెస్టు చేశామని రాయదుర్గం పోలీసులు ప్రకటించారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్ కాజా మొయినుద్దీన్ కోసం స్పెషల్ టీమ్స్ తో గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మరి పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? థ్యాంక్ యూ మాధవి. హైదరాబాద్ లో గచ్చిబౌలి అంజయ్ నగర్ లో పేక మేడల్లాగా కూలిపోయిన 7 అంతస్తుల భవనం, దాని తర్వాత నుంచి దీని ప్రభావం మిగతా బిల్డింగ్ల పైన పడిందని చెప్పుకోవాలి. సో ఆ బిల్డింగ్ ఓనర్ ఒకవైపు పోలీసులు కస్టడీలోకి వెళ్తూ పరారీలోకి పారిపోయాడని వివరాలు అయితే ఇప్పుడు కొంతమేరకు వస్తున్నాయి. దీనిపైన ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఏరియాలో నిన్నే ప్రెస్ మీట్ కూడా ఒకటి జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కమిషనరేట్ కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించారు. దాదాపు 75 గజాల స్థలం, G+1 వరకు అనుమతులు అయితే ఉంటుంది. సో దానిపై గజాల్లోనే ఎవరైతే అతిక్రమణలు చేసి ఒక ఫ్లోర్ కంటే ఎక్కువ 2-3 ఫ్లోర్లు మించి ఎవరైనా కట్టినట్లుంటే వారందరి పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆల్రెడీ డిసైడెడ్ అవుతున్నారు. ఇప్పటికే దాదాపు ఒక 200 బిల్డింగ్స్ వరకు గుర్తించడం అయితే జరిగింది. సో వారికి సమయం కొంతమేరకు ఇస్తున్నట్లు, ఎవరైతే బిల్డింగ్ కొన్ని మేర అతిక్రమించి పడిపోయే స్థితిలో ఏ బిల్డింగ్లు ఉన్నాయో వాటిని నేలమట్టం చేసేందుకు కూడా అధికారులు సిద్ధమైతే చేస్తున్నారని చెప్పుకోవాలి. సో 75 గజాల స్థలం ఫస్ట్ ఫేజ్ లో ఉంటుంది. సో G+1 కంటే ఎవరైనా ఎక్కువ కట్టినట్లయితే ఆ బిల్డింగ్ ని వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయకుండా కూడా ఆ బిల్డింగ్స్ ని నేలమట్టం చేసే అధికారాలు కమిషనరేట్ పరిధిలో ఉన్నాయంటూ కూడా కమిషనర్ తెలపడం అయితే జరిగింది. సో ఇలాంటి అంశాలను అన్ని కూడా ఒక్క బిల్డింగ్ నేల పట్టడం తర్వాత అధికారుల చేతవాటం ఎంత ఉంది, సో అధికారులు ఏమేమి చేశారనే దానిపైన పూర్తిగా ఈ స్పష్టత కోసం అధికారులు ఈ కొత్త కోణంలో కూడా ఎంక్వైరీ వెళ్తోందని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఆలోచనలో ఉన్నాయి. మెట్రోపాలిటన్ నగరం ఒకవైపు అభివృద్ధికి అడుగులేస్తోంది. అలాంటి హైదరాబాద్ నగరంలోనే భూ కబ్జాదారులు నాలాలు, చెరువులు ఏవేవి ఉన్నాయో వాటన్నిటిపైన కబ్జాలు చేస్తూ విచ్చలవిడిగా ఈ స్థలాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ బిల్డింగ్ కట్టి రెంట్లకి ఇచ్చుకుంటూ వెళ్తున్న వారందరి పైన కొరడా జులిపించేందుకు హైడ్రా ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తుంది. కానీ మున్సిపల్ కమిషనరేట్ వారికి సహకారం అందించలేదు. కానీ ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కూడా ఇప్పుడు హైడ్రాకు తోడవడం, ఈ గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు అన్నిటిపైన దృష్టి పెట్టుకుంటూ ఎక్కడెక్కడ ఏ నాలాల పైన కావచ్చు,
తక్కువ స్థలంలో ఎక్కువ బిల్డింగ్లు ఎవరైతే కడుతున్నారో పై అంతస్తులు వాటన్నిటిపైన కొర్రాజీలు పెంచేందుకు ఈ 2-3 రోజుల్లోనే ఆ కసరత్తులు ఉండిపోతాయి. ఎందుకంటే బాహుబలి క్రేన్ ఈ ప్రాంతంలో ఉంది. సో ఉన్నంత సదుపాయం ఉన్నంత మేరకు ఎక్కడెక్కడ ఇలాంటివన్నీ ఉన్నాయో వాటన్నిటిపైన ఈ కొద్ది రోజుల్లోనే ఈ నేలమట్టం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.